ఈ 2 పిల్లల్లో మొదటి నుంచి కూడా ఒకటి కొంచెం హెల్తీగా అనిపిస్తుంది చూడటానికి. అయితే నడవడం కానీ ఆడుకోవడం కానీ హెల్తీగా లేదు అనుకున్నది కూడా యాక్టివ్గానే తిరుగుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి కూడా బొద్దుగా ఉన్నది కొంచెం నిదానంగానే ఉంటుంది, కానీ అది బొద్దుగా యాక్టివ్ బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ బక్కగా ఉన్నది మాత్రం యాక్టివ్గా ఉంటుంది. 2 కూడా ఏదన్నా ఫుడ్ తిన్న వెంటనే మాత్రం అలాగే బద్ధకంగా మంపుగా ఉంటాయి. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఆడుకోవడం మొదలు పెడితే ఇంకా మనకు దొరకవు పట్టుకున్నా కూడా. అయితే నా దగ్గరికి కానీ మా బాబు దగ్గరికి కానీ ఎదురుగా ఉండి నుంచుంటే వాటి ఎదురుగా నుంచుంటూ వచ్చి మీద ఎక్కేసి ఆడుకుంటా ఉంటాయి. వాటికి అసలు మనుషులు ఏమైనా చేస్తామనే భయమే ఉండదు. జనరల్గా మనం ప్రకృతిలో వెళ్ళి చూసినప్పుడు పెద్ద పెద్ద ఉడతలు ఫుడ్ కోసం బయటకు వచ్చినప్పుడు మనం గమనిస్తే అసలు మనిషిని చూస్తే అవి యాక్టివ్గా పరిగెత్తి పారిపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి, కానీ అలాంటి ప్రయత్నం ఏం చేయవు. ఎందుకంటే ఈ కళ్ళు తెరిచినప్పటి నుంచి మా దగ్గరే ఉన్నాయి కాబట్టి వీటికి అలాంటి భయం క్రియేట్ కాలేదు. మనుషులంటే వాటి ఫ్రెండ్స్ లాగా ఫీల్ అవుతున్నట్టున్నాయి. మరి మా దగ్గరికి ఇప్పుడు మేమే కాదు, ఇంకెవరన్నా వచ్చి చూసినా కూడా ఇవి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి మీద కూర్చొని ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ప్రతిరోజు ఎలా ఉన్నాయి, ఎలా వీటితో మేము టైం స్పెండ్ చేస్తాం అనేది అప్డేట్ ఇస్తాం ఎవ్రీడే వ్లాగ్స్లో. అయితే ఈ ఉడతలకి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వచ్చు, ఆ ఫీడింగ్ ఎక్కడ దొరుకుతుంది, రోజుకి ఎన్నిసార్లు ఆహారం ఇవ్వాలి అనే విషయాలపైన మీలో ఎవరికైనా అవగాహన ఉంటే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. వీలైనంత వరకు అది ఇంప్లిమెంట్ చేసి వీటిని హెల్తీగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతినిత్యం వీటిని ఎలా పెంచాలనే దానిలో సజెషన్ ఇవ్వగలిగితే మాకు కూడా సంతోషం ఫ్రెండ్స్. మన ఛానల్లో ప్రతిరోజు ఎవ్రీడే వ్లాగ్స్లో వీటి గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి నేను కానీ మా బాబు కానీ వీటికి సంబంధించిన విషయాన్ని మీకు అప్డేట్ ఇస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏవైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేసి మీకు నచ్చితే